నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. శుక్రవారం తెదేపా తీర్థం పుచ్చుకున్న 100 మంది వైకాపా నాయకులు, యువత, కార్యకర్తలు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వం కూటమి ప్రభుత్వంపై నమ్మకంలో తెదేపా కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరియు తెలుగుదేశం నాయకులు. కూటమి ప్రభుత్వంలో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూటమి నాయకుల తరఫున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళలో మొదటి 17వ డివిజన్కి సంబంధించిన అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బలంగా స్వాగతం పలుకుతున్నాం. మీ యొక్క హర్షధ్వానాలతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయ ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారికి, మా అన్నగారు కాజూరు బాలాజీ అన్న గారికి, మా గురువు గారు అయినటువంటి శ్రీ ఏఎస్ మనోహర్ గారికి, సురేంద్ర అన్నకి, రాజేష్ కుమార్ రెడ్డి అన్న గారికి, వెంకన్న అన్న గారికి. దానికి ముఖ్యమైన కారణం, నా వయసు 35 సంవత్సరాలైనా 38 సంవత్సరాలుగా చిత్తూరులోనే ఉంది. ఈ 38 సంవత్సరాలుగా అనేక రకమైన కారణాల చేత చెప్పుకోదగినటువంటి అభివృద్ధి చిత్తూరు నోచుకోలేదు. నేను చదువుకున్నది తిరుపతిలో, అటు పిమ్మట బెంగళూరు, హైదరాబాదు, వృత్తిపరంగా ఇటువైపు మంగళూరు నుంచి ఢిల్లీ వరకు మొత్తం తిరిగాను. 3 సంవత్సరాలు. అలాగే కార్తీక్ అండ్ అదర్స్ అందరూ ఎవరైతే ఈరోజు ఇక్కడ పార్టీలో కూడా వీళ్ళందరికీ పేరు పేరున మా పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ప్రత్యేకంగా మీ అందరి ఎమ్మెల్యే తరఫున, అలాగే కాజూర్ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్, రైట్ బ్రదర్స్ లాగా కాజూర్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ లీడ్ తీసుకొని చాలామంది యువతని పార్టీలోకి చేరే విధంగా ప్రోత్సహించారు. కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన వారు అలాగే పార్టీలో ఉన్నవారు బాగా కలిసిమెలిసి పనిచేసి ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేకి, ఇతర నాయకులకి మంచి పేరు తేవాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ కు ఈ 4 డివిజన్ జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ జైల్లో ఇంకా రోడ్లు, చాలా భవనాలు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి పట్ల రాజకీయాల్లో ఎప్పుడు లేకపోయినా నేను కూడా వచ్చి నా సైతం చిత్తూరు నియోజకవర్గానికి సహకరించి సహాయం చేస్తానన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా పార్టీలోకి
ఆహ్వానిస్తూ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ అని తెలియజేసుకుంటూ సింగా ప్రసాద్ అంటారు. సో ఆల్ ద బెస్ట్ సింగా ప్రసాద్ అన్న, గాడ్ బ్లెస్ యూ. జాయినింగ్ ఏదో ఫార్మాలిటీ కాకుండా బాధ్యతగా జాయిన్ అయినందుకు వారిని నేను మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ శ్మశాన వాటిక దుర్గమ్మ గుడి ఆలయ కమిటీకి చెందిన శ్రీమతి సంగీత గారిని దుర్గమ్మ గుడి ఆలయ బోర్డు సభ్యురాలుగా నియమించడం జరిగింది. అలాగే శ్మశాన వాటిక ఓర్చనకు చెందిన రాజేష్ గారి శ్మశాన వాటికలో ఉద్యోగం కల్పించాలని అడిగారు. దానికి కూడా ఓకే చెప్పాను. 25 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజ్ సమస్యల్ని పోర్టల్ రూపంలో నాకు తెచ్చి ఇచ్చాడు. వాటన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారిని పంపించి రానున్న రోజుల్లో శ్మశాన వాటిక కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా నీటి సమస్య కావచ్చు, ఇంకా ఎన్ని ప్రజలకి ఆ పనులన్నీ చేయడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి వారి సభ్యులందరికీ కూడా ఈరోజు హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఈ 4-5 డివిజన్లో ఎవరైతే పార్టీ పైన అభిమానంతో జాయిన్ అయ్యారో వారందరి ముందర చెప్తున్నా, ఈ 4 డివిజన్లకి ఏమేమి అభివృద్ధి కావాలో స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చి, ముఖ్యంగా ఈ ఓట్ చెరువు నేను చాలాసార్లు చూసేవాడిని. ఎందుకంటే నేను జీకే నగర్ నుండి స్కూల్, మాది ఎస్ఎస్కే రాజా గారు ఇక్కడే ఉన్నారు, కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. సో ఇలాగే బస్సులో వెళ్తూ వస్తూ ఎలా ఉండిందో అలాగే ఉంది. మెయిన్ రోడ్లో 5-6 బిల్డింగ్లు, ఎప్పుడూ మూతపడిన విజయ డైరీ మళ్ళీ ఇప్పుడు అమూల్ డైరీగా రిఓపెన్ అయింది. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేను స్థానిక నాయకులను తీసుకొని 4 గంటలకి అమూల్ డైరీ పర్యటన కూడా వెళ్ళి అక్కడ ఏమైతే లోకల్ స్థానికులకి అవకాశాలు ఉంటాయో వాటన్నిటిని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకే అందే విధంగా ఆ సంస్థ ద్వారా కూడా కొన్ని అభివృద్ధి పనులు, వాటర్ ట్యాంకు, త్రాగునీటికి ఆర్ఓ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా చేసే విధంగా ఈ నాయకులందరినీ, క్లస్టర్ నాయకులు కావచ్చు లేదా ఇతర సీనియర్ నాయకుల సలహాల మేరకు మంచి పనులే చేస్తారని ఆశిస్తూ, ఇంత గొప్పగా ఇంత హ్యాపీగా ఈరోజు ఈ పార్టీలో చేరినందుకు మరొకసారి మీ అందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజల నాయకత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ